ఇంకోటి ఏంటంటే మన ఓనుగా ఇప్పుడు ఎక్కడైనా సరే మన ల్యాండ్ అనేది ఉందనుకోండి, రేరాలో ఉంది కాబట్టి మనం ఎక్కడ కొన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం చూసుకుంటే గచ్చిబౌలి ఒకప్పుడు మనకి ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నానకరామగూడ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, పటాన్ చెరువు కానీ, మరి నిజాంపేట, బాచిపల్లి నిజాంపేట. మరి ఇప్పుడు సిటీలో కొనే సీన్ అయిపోయింది. ఇప్పుడు మరి అటు సైడ్ వెళ్ళిపోయినా ఉంటా మేడం, అమీన్పూరు, ఇది ఇంద్రేశం, అవి కూడా అసలు ఎట్లా ఉండేది, మరి రుద్రారం మొత్తం కూడా అసలు చూడటానికి ఇది లేకుండా అయిపోయింది కదా. కూడా ఇప్పుడు మరి గ్రామ పంచాయతీ అది కూడా ఇప్పుడు ఎంత డెవలప్, అది అంత దూరం ఎందుకు సార్? ఇప్పుడు పటాన్ చెరువు సైడ్ ఉంది, ఫామ్ ల్యాండ్ అమ్ముతున్నారు 15,000. 15,000 ఫామ్ ల్యాండ్స్ అమ్ముతున్నారు. ఫామ్ ల్యాండ్ నువ్వు ఫుల్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉందా అవకాశం? మరి ఇప్పుడు అది ఎవరు తీసుకుంటారు? హై లెవెల్ వాళ్ళు ఏంటంటే మనకి 4-5 ల్యాండ్లు ఉండేలే, ఆడ పోయి రిలాక్స్ అవుదామని అనుకున్న వాళ్ళు దాటి జోలి పోతారు. అందరు పోవాలంటే ఫామ్ ల్యాండ్కి పోరు కదా. ఒకవేళ ఫామ్ ల్యాండ్ తీసుకోవాలన్నా కూడా, ఇప్పుడు ఫామ్ ల్యాండ్ తీసుకోవాలన్నా రావు, ఎందుకు వస్తాయి? ఇప్పుడు అప్రూవల్ దానికి తీసుకున్న దానికి మీకు బ్లాక్ అయినా కూడా ఇవాళ కాదు రేపు అయితే అమ్ముకుంటానికి ఛాన్స్ ఉంటుంది. ఈ కొన్నంత ఈజీగా ఫామ్ ల్యాండ్ కొనరు కదా. ఇప్పుడు ఒకవేళ ఫామ్ ల్యాండ్ ఎప్పుడు కొంటారు? ఒకవేళ మీరు కస్టమర్స్ తీసుకుని వచ్చాము. కస్టమర్స్ ఏంటంటే డిస్కస్ చేసుకుంటున్నారు. సరే, వాళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు కొంతసేపు పాపం వాళ్ళు కూడా ఆలోచించుకొని ఇవ్వాలి కదా అని తీసుకుంటామన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీతో ఒకసారి డిస్కస్ చేసి చెప్తాను మేడం అంటే నేను వచ్చి నా కార్లో కూర్చోవడం జరిగింది. మరి మీరు ఎప్పుడు వస్తున్నారు కొనటానికి? ఒకసారి ఆలోచించండి. సో ఫైనల్గా వచ్చి కార్లో కూర్చుంటున్నారు. ఏం ఆలోచించారో చూద్దాం సైట్ ఆఫీస్కి వెళ్ళాక.